కష్టపడి పొగాకు పంటను పండించి గిట్టుబాటు ధర లేక దిక్కుతోచని పరిస్థితిలో మాకంటూ ఎవరన్నా అండగా నిలబడతారా అన్న వెంటనే మీరు గుర్తొచ్చి ఈ 5 జిల్లాల నుంచి కూడా రైతన్నలం సమస్యలు చెప్పుకోవటం కోసం మేము ముందుకు వచ్చామన్నా. మా జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా NLS అన్న, నార్థరన్ లైట్ సాయిల్స్ అన్న మా సాయిల్స్, మాది మెట్ట ప్రాంతం అన్న. అక్కడ లాస్ట్ ఇయర్ ఇదే రోజుకి 1 కేజీ పొగాకు 420 రూపాయలు పెట్టి కొన్నారన్న. అదే ఈ రోజున 265 రూపాయలు పెట్టుకుంటున్నారన్న. దాదాపు 70 రూపాయలు 1 కేజీకే తేడా వచ్చిందన్న. అది గరిష్టం అన్న. లాస్ట్ ఇయర్ 420 రూపాయలన్న. ఈ సంవత్సరం అంటే హైయెస్ట్ ఈ సంవత్సరం 265 రూపాయలేనన్న కేజీ. అయితే అన్న మేమేమి వాళ్ళు చెప్పకుండా పండించటమో లేకపోతే ఎక్కువ పండించటమో చేయలేదన్న. హైయెస్ట్ అనేది ఎంత పర్సెంటేజ్? హైయెస్ట్ ఎంత పర్సెంటేజ్ ఎకరా వేస్తే అన్న? హైయెస్ట్ 20%, 30%, 40% హైయెస్ట్ ఉంటుంది. మిగతా 60% అంతా మీడియం లో గ్రేడ్ ఉంటుంది. అంతే ఉంటుంది అన్న. మేము పొగాకు కూడా ఎక్కువ పండించలేదన్న. వారు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం 80 మిలియన్ టన్స్ పండించామన్న లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా మేము పండించింది 80 మిలియన్ టన్స్ ఏనన్న. అయితే లాస్ట్ ఇయర్ 4 నెలలు పూర్తయ్యేసరికి 80 మిలియన్ టన్స్ కొనేసారన్న. ఈ సంవత్సరం వేలం ప్రారంభమై 90 రోజులైందన్న, అంటే 3 నెలలు అయిందన్న. 7 మిలియన్ టన్స్ మాత్రమే ఈ రోజుకి పొగాకును కొనటం జరిగిందన్న. అంటే అసలు ఇంకా ఎన్ని నెలలు కొనసాగుద్దో కూడా మనం తెలియని పరిస్థితి అన్న. మరి ఇంకొక విషయం అన్న, మొన్న గత 20వ తేదీన 46% రిజెక్టెడ్ బేడ్స్ అన్న. 46% అంటే 10 బేళ్లు రైతు వేసుకొస్తే 5 బేళ్లని వెనక్కి పంపించేసిన పరిస్థితి. అంటే ఒక్కొక్క బేడికి 1000 నుంచి 1500 అదలాగా రైతు పెట్టుకోవాలన్న. అది కూడా మాకు గిట్టుబాటు ధర లేక కేజీకి లాస్ట్ ఇయర్ కంటే 80 రూపాయలు నష్టపోయి మళ్ళీ ఇది కూడా అదనపు ఖర్చు అన్న. లాస్ట్ ఇయర్ కి ఈ సంవత్సరానికి పెట్టుబడి మాత్రమే 30 రూపాయలు, 1 కేజీకి 30 రూపాయలు పెట్టుబడి పెరిగిందన్న. రేటు మాత్రం 70 రూపాయలు ధర తగ్గిందన్న రైతుకి. మేము పండించే పొగాకుతో ఈ ఐటీసీ వాళ్ళు 1 కేజీ పొగాకుకి 1000 సిగరెట్లు తయారవుతాయి అన్న. 1000 సిగరెట్లు అని అంటే దాదాపు 100 ప్యాకెట్లు అన్న. 100 ప్యాకెట్లు అంటే ప్యాకెట్ 240 కాడికి 24,000 రూపాయలు మా కేజీ పొగాకుతో వాళ్ళు సంపాదిస్తున్నారన్న. అంటే మా క్వింటా పొగాకుతో వాళ్ళు 1 క్వింటా పొగాకు ధర అన్న 24,000 అంటే 1 కేజీ పొగాక్కి వాళ్ళు 24,000 సంపాదించి మాకు 260 రూపాయలు ఇవ్వడం అనేది ఎంతవరకు ధర్మం అన్న? ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ వాళ్ళకి అండగా ఉంటారు తప్ప రైతాంగాన్ని మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదన్న. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న, ఈ రోజు అన్న చెప్పినట్టు యూరియాకి మందు కట్టల దగ్గర, మందుల షాపుల దగ్గర బార్లు తీరు ఉంటున్నారు కానీ మద్యం షాపుల దగ్గర మాత్రం ఎక్కడ మనుషులు కనపడట్లేదన్న. ఎందుకంటే సందుకి షాపులు పెట్టి వాళ్ళకి మద్యం నిలబడకూడదని చెప్పి మద్యం ఇస్తున్నారు. మా రైతన్నలు ఏం పాపం చేసుకున్నామని మా డబ్బులతో మేము మందు కట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినా ఒక యాప్ క్రియేట్ చేసి నీకు 1 కట్టే, నీకు అరకట్టే అని చెప్పి మాకు అలాంటి పరిస్థితులు వస్తున్నాయన్న. మరి దీన్ని కూడా మీరు గ్రహించాలన్నా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సూపర్ కట్ట 50 కేజీలు అన్న బస్తా 500 రూపాయలది ఈ రోజున 735 రూపాయలు అన్న. ఒక MOP అన్న పొటాష్ కట్ట 1550 రూపాయలు ఉన్నది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ రోజు 200 రూపాయలు అన్న. ఒక 2028 1700 ఉన్న మందు కట్ట 2450 రూపాయలు అన్న. అమోనియా 900 ఉన్నది 1400 రూపాయలు ఉందన్న. ఈ రోజు దాదాపు సకానికి సగం పెరిగిపోయినాయి అన్న. కొన్ని కట్టలు 2020 అయితే 1350 రూపాయలు ఉన్నది, ఈ రోజున 1800 రూపాయలు అన్న. అటు గిట్టుబాటు ధర లేక ఇటు మెన్యూరు రేట్లు కూడా పెంచేస్తే రైతన్న ఎలాగా మనుగడ సాగిస్తాడన్న. ఎన్నికల ముందు మా రైతాంగం కూడా కొంత తప్పు చేసామన్నా, ఆ తప్పుకి సరిపడా శిక్ష మేము అనుభవిస్తున్నామన్నా. దాన్ని మీ ముందు చెప్పుకోవడానికి నిసిగ్గా మీ ముందు చెప్తున్నామన్నా. కానీ మళ్ళా ఈ పొరపాటు చేయమన్నా. మళ్ళా ఆంధ్రప్రదేశ్ రైతాంగం అన్నదాత హ్యాపీగా ఉండాలంటే మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రైతన్న హ్యాపీగా ఉంటాడని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నామన్నా. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా.